ఉపరాష్ట్రపతి ఎన్నికపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏ కూటమిలోనూ లేము అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మద్దతుపై ఎవరూ సంప్రదించలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ అన్నారు. ఇటు తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థిని ఎందుకు ప్రతిపాదించలేదని ఆయన ప్రశ్నించారు. బీసీలపై ప్రేమ నోటిపై తప్ప చేతల్లో ఉండదా అని కేటీఆర్ అన్నారు. ఇటు తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరిస్తారో వారికే మద్దతు ఇస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు. అభ్యర్థి కానీ ఈ కూటమి కానీ ఆ కూటమి కానీ ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని అడగలేదు. మేము కూడా ఒక పార్టీగా కేవలం మీడియాలో చూసిందే తప్ప ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని మాకు ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించింది లేదు, ఎవరు కూడా అడిగింది లేదు. పార్టీగా ఇంకా టైం ఉంది, సెప్టెంబర్ 9 ఎన్నిక కాబట్టి కూర్చొని ఆలోచించుకొని మేము ఎలక్షన్ తేదీ నాటికి మా వైఖరి ప్రకటిస్తాం. కానీ ఒకటి మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా, మేము ఎన్డీఏ కూటమిలో లేము, ఇండియా కూటమిలో లేము. మాకు ఇద్దరు అభ్యర్థులకి ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో మాకు ఢిల్లీ నుంచి ఏ ఒత్తిడి లేదు, మాకు ఏ ఒత్తిడికి తల ఒగ్గాల్సిన అవసరం లేదు. మాకు ఢిల్లీలో ఏ బాస్ కూడా లేరు. మేము తెలంగాణ ప్రజల మూడుకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఏ నిర్ణయమైనా తీసుకుంటాం తప్ప మేము ప్రస్తుతానికైతే ఏ నిర్ణయం కూడా తీసుకోవాలి. ఎవరు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరెట్లా అనుకుంటారు నాకు అర్థం కాదు. ఇంకోటి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతానమ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుండ్రా? మాకు మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్ గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మా నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, 2 పార్టీలు దొందేనండి. కాంగ్రెస్ బీజేపీ 2 కూడా దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. 2 పార్టీలు కలిసి ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. సెప్టెంబర్ 9 లోపల రాష్ట్రానికి సరిపడా, ఇవాళ మాటిస్తున్నాను, రాష్ట్రానికి సరిపడా యూరియా, ఓకే 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం మనకి. ఎవరు ఇస్తా అని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. చలో రాష్ట్ర రైతుల తరఫున మాకు 4 ఓట్లున్నాయి పోయి, ఎవరు ఇస్తా అని చెప్తే 2 లక్షల టన్నుల ఎరువు ఎవరు ఇస్తాము అని స్పష్టంగా ప్రకటిస్తే మోడీ గారన్న ప్రకటించాలా, రాహుల్ గాంధీ గారన్న ప్రకటించాలి.